నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళంలో మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రైవేటు పాఠశాలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చెందుతున్నాయని స్పష్టీకరణ. ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులకు తెలుసన్న మంత్రి నాదెండ్ల. రైతుల పక్షాన నిజాయితీగా ప్రశ్నించే తత్వం ఉంటే చర్చకు రావాలని సవాల్. పొంగనూరులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. శ్రీకాకుళాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. గార మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలసలు లేని జిల్లాగా మార్చేందుకు పారిశ్రామిక అభివృద్ధి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కార్పొరేట్ స్థాయి ప్రైవేట్ పాఠశాలకు దీటుగా నేడు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇక్కడ పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 ఏదైతే విద్యాశాఖ మంత్రివర్యులు యువ నాయకులు స్ఫూర్తి ప్రదాత నారా లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ఏదైతే రికార్డు స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందో అందులో ఈరోజు ఉత్సాహంగా పేరెంట్స్తో స్టూడెంట్స్తో అలాగే టీచర్స్తో ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం. ఇప్పుడే ఒక ఇంటరాక్షన్ కూడా చేశాం. ఒక పక్కన పేరెంట్స్ టీచర్స్ అలాగే స్టూడెంట్తో ఎంత చక్కగా ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఏదో అక్కడైతేనే విద్యకి పెద్దపీట వేస్తూ జరుగుతుందన్నటువంటి అపోహ ఏదైతే ఉందో అది తొలగిస్తూ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లల మీద శ్రద్ధ వహిస్తూ ఇక్కడ పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు. అలాగే పేరెంట్స్ కూడా ఎంతో ఇన్వాల్వ్మెంట్తో ఈ యొక్క పిల్లల ఎడ్యుకేషన్ పట్ల శ్రద్ధ చూపిస్తున్నారన్న విషయాన్ని ఈ యొక్క ఇంటరాక్షన్ ద్వారా తెలుసుకున్నాం. దాన్ని ఇంకా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నపూర్ణ రాష్ట్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అటువంటి రాష్ట్రం భవిష్యత్తులో ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలనంటే మన పిల్లలకి ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు వాళ్ళకి ఉండాలి. అది జరగాలనంటే వాళ్ళకి పునాది అంతా కూడా విద్య ద్వారే ఆ విద్య తాలూకా పునాది అనేది స్కూల్ సమయంలోనే వాళ్ళందరికీ కూడా ఏర్పడుతుంది. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అందుకనే ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ అయినా సరే లోకేష్ అన్న గారు ఈ బాధ్యత తీసుకున్నారు. కేవలం ఈరోజు రాజకీయాలకు అనుగుణంగా ఏదో చూపించాలని కాదు, భవిష్యత్తు తరాలని శక్తివంతంగా తయారు చేయాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మనకు చెప్తుంటారు, ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి జాతిగా తెలుగు జాతిని తయారు చేయాలి. అది ఆ లక్ష్యం మనం చేరుకోవాలనంటే ఈ పునాది ఈ యొక్క పీటీఎం మీటింగ్స్ ద్వారా ఏర్పడుతుంది. లీప్ సిస్టమ్ అని ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేశారు. ఒక సింగిల్ ప్లాట్ఫామ్లో స్టూడెంట్ తాలూకా పర్ఫార్మెన్సు, స్కూల్ తాలూకా పర్ఫార్మెన్సు, అలాగే టీచర్స్ తాలూకా పర్ఫార్మెన్సు, వివిధ యాప్లు గతంలో ఉండి వివిధ ప్రాసెస్లు ఉండేసరికి టీచర్స్కు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అన్నీ కూడా ఫాలో అవ్వాలంటే. ఇప్పుడు సింగిల్ యాప్ కింద అన్నీ కూడా లోకేష్ అన్న గారి ఆలోచనతో లీప్ సిస్టంలో సింగిల్ ఎజెండా కింద తీసుకొని వచ్చారు. అలాగే ఇంకోటి అభినందించాల్సినటువంటి విషయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ప్రపంచంలో ఆయన ఎక్కడ తిరిగినా సరే ఆ దేశాలకి కూడా ఆ కార్యక్రమాన్ని అందిస్తూ వస్తున్నారు. అటువంటిది మన దేశంలో మనం ఇంకెంత స్ఫూర్తిగా అది నడిపించాలి. దాన్ని కూడా ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్తో కనెక్ట్ చేస్తూ ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చి పిల్లల్ని కూడా చెట్లు నాటడం విషయంలో వాళ్ళకి కూడా ప్రోత్సహిస్తూ కార్యక్రమం చేయడం అనేది నిజంగా ఎంతో అభినందించాల్సినటువంటి విషయం. ఈ గార స్కూల్ ఏదైతే స్కూల్లో ఈరోజు అటెండ్ అయ్యానో ఒకప్పుడు నాన్న స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు చదువుకున్నటువంటి స్కూల్ అది. అందుకనే ఒక వ్యక్తిగత అటాచ్మెంట్తో ఈరోజు ఇక్కడ స్కూల్ కూడా వచ్చాను. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఈ స్కూల్స్ మేము కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే మాకు కూడా చిన్న చిన్న విషయాలు ఏవైతే ఈ సమస్యలు స్కూల్ తాలూకు ఉంటాయో అవి కూడా మాకు తెలుస్తాయి. అవి తెలిసిన తర్వాత మాకు కూడా ఏదో ఒక కార్యక్రమం చేసి స్కూల్ సమస్యల్ని పరిష్కరించాలనే ఆలోచన మాకు కూడా కలుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నిటికీ కూడా ఈరోజు న్యాయం చేసే విధంగా కార్యక్రమం ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. దానికి ప్రత్యేక అభినందనలు లోకేష్ అన్న గారికి. నాకు తెలిసి ప్రపంచంలో ఒక గవర్నమెంట్ స్కూల్ విధానంలో ఇంత చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం ఎక్కడా కూడా జరగట్లేదు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి ముందు ఒక పీటీఎం జరిగింది, మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు పీటీఎం 2.0 చేస్తున్నాం.
ఈరోజు పార్టిసిపేషన్ చూస్తే 2 కోట్లకు పైగా పార్టిసిపేషన్ ఈరోజు ఈ మీటింగ్స్లో ఉందనంటే ఎంతో అద్భుతంగా ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటున్నారో తెలుస్తుంది. కాబట్టి అభినందనలు లోకేష్ అన్న గారికి కూడా తెలియజేసుకుంటున్నాం. మామిడికాయలను దొంగచాటుగా తెచ్చి రోడ్డుపై పోసి తొక్కించడం వైసీపీ వాళ్ళ సంస్కారమని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుంటూరు జిల్లా ట్యాన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ ఇటీవల చేపట్టిన మామిడి రైతుల పరామర్శ యాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. గతంలో మనిషిని ఇప్పుడు మామిడికాయలను జగన్ తొక్కించారని ఆరోపించారు. ప్రజలను బెదిరించడమే వైసీపీ నాయకులు తెలుసన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధిగమించి రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధతతో ఉందని పేర్కొన్నారు. 2024-25లో ధాన్యం సొమ్ము 100% రైతుల ఖాతాలకు జమ చేస్తామని కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. కేవలం ఫోటోలు వీడియోల కోసం వైసీపీ నేతలు మామిడి పంటను ట్రాక్టర్తో తొక్కించడం దుర్మార్గమని మంత్రి అన్నారు. రైతుల విషయంలో కానివ్వండి, ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులను కూడా అధిగమించి రైతాంగానికి మాత్రం ఎక్కడ కూడా కష్టం రాకూడదనే తపనతోటి పనిచేసిన కూటమి ప్రభుత్వం. అంతేగాని ఎక్కడ సమస్య సృష్టిస్తే రాజకీయ లబ్ధి కలుగుతుంది, చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఒక పార్టీ అధినేత ఎవరైనా సరే రైతు కష్టపడి పండించిన పంటని గౌరవించే విధంగా మనం వ్యవహరిస్తాం. చాలా సందర్భాల్లో నేను కూడా ధాన్యం కొనుగోలప్పుడు రైతులను కలిసినప్పుడు కళాల దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు వదిలేసి మనం రాష్ట్రం దగ్గర పోయి రైతులతో పలకరిస్తాం. ఎందుకంటే మనం గౌరవించాలి. దాదాపు 3-4 నెలలు శ్రమించి మన బిడ్డతో పోల్చుకుని రైతు ఆ విధంగా కష్టపడి పండించిన పంటని దుర్మార్గంగా కేవలం ఫోటోల కోసం, ఒక వీడియో కోసం నిన్న చిత్తూరు జిల్లాలో 5 ట్రాక్టర్లు ముందుగానే రెడీ చేసి పెట్టుకుని చాటును దొంగచాటున తీసుకొచ్చి ఆయన వచ్చే మార్గంలో మరి ఎవరి పైశాచిక ఆనందమో దీంట్లో నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పైశాచిక ఆనందమా, లేకపోతే స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి స్వాగతం పలికే ఆనందమా? రోడ్డు పైన వాటిని ఆ మామిడికాయలు వేసేసి మరొక్కసారి ఆయన రథంలో వస్తున్నప్పుడు తొక్కే విధంగా గతంలో చూసాం మనం. మనుషులపైన తొక్కారు, నిన్న మామిడికాయల పైన ఆ విధంగా ప్రవర్తించారు. దయచేసి ఈ దుర్మార్గమైన ఆలోచనలు రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రశ్నించే మనస్తత్వం మీకు ఉంటే, రైతు పక్షాన మేము నిలబడుతున్నాం, మేము రైతు కోసం నిలబడిన ప్రభుత్వం అని మీరు నిజాయితీగా మాట్లాడితే మీరు చర్చకు రండి. ఎందుకు ధాన్యం కొనుగోలు విషయంలో ఈరోజు ఇంత పారదర్శకంగా, ఇంత అద్భుతంగా నేను చేసిన కార్యక్రమం ఏంటి, గతంలో మీరు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో నిరూపించండి, చెప్పండి. మీరు రాష్ట్రపతికి ఏమాత్రం అంకిత భావం లేకుండా వ్యక్తిగత విమర్శలు, పోలీసుల పైన దాడులు, వ్యవస్థలో ఉన్న వ్యక్తులు పార్టీలు మారిపోయినంత మాత్రాన ప్రభుత్వంలో వాళ్ళు మారిపోరు కదా. అదే అధికారి ఉంటాడు రేపటి రోజున కూడా. ఒక ఎస్పీ స్థాయి అధికారిని, డిఎస్పీ స్థాయి అధికారిని బెదిరించడం, అది భయపడించినంత మాత్రాన వాళ్ళ క్యాడర్లో అసభ్యంగా చేతులు నరికేస్తాం, కాలు తీసేస్తాం. ఇదే మీరు సమాజంలో తీసుకెళ్లాల్సిన మెసేజ్. చెప్పండి, మీలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న రైతాంగాన్ని గురించి, రైతు 4 రూపాయలు అదనంగా సంపాదించుకునే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ఒక రాజకీయ పార్టీగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, రైతును కలవాలి, సమస్య గురించి తెలుసుకోవాలి, మాట్లాడాలి. ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి శాసనసభలో వచ్చి మీరు మాట్లాడాలి. ఆ ధైర్యం చాలదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఒక శాసనసభ్యుడిగా మీరు ఇక్కడ లేకుండా వర్క్ ఫ్రం హోమ్ కాస్త వర్క్ ఫ్రం బెంగళూరు అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఇవన్నీ మానుకొని దయచేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులను మాత్రం మీరు ఎక్కడైనా సరే దుర్మార్గంగా వ్యవహరించి ఇటువంటి దాష్టికాలకు మీరు పాల్గొంటే మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ లేకుండా ప్రజల్ని, రైతుల్ని, మహిళల్ని రక్షించే విధంగా మా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, ఆ తర్వాత ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు అమలు చేయడం వైఎస్ జగన్ గుణమని పేర్కొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పెద్దిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బోమన కరుణాకర్ రెడ్డి హాజరై రీకాలింగ్ బాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం చంద్రబాబు రీకాలింగ్ మేనిఫెస్టో క్యూఆర్ కోడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఇవన్నీ కూడా ఈ హామీలు నెరవేర్చలేదు, చెప్పిన హామీలు ఏమి నెరవేర్చకుండా ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయడం, లేదా గతంలో ఏదైనా ఆయనకు
ఎన్నికల్లో అడ్డు జరిగింటే వారి మీద కేసులు పెట్టి లోపలేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బాగా పనిచేసే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి లోపలేయడం, ఈ కార్యక్రమం తప్ప మన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేశారో ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేయడం లేదు. మొత్తం కూడా చెప్పాడు, అధికారం లేకొచ్చాడు. అప్పుడే ఆయనకి ఏమన్నా తెలిసి మాట్లాడుతూ ఉన్నాడో తెలియక మాట్లాడుతూ ఉన్నాడో నాకు తెలియదు కానీ, లేదా అధికార అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడో తెలియదు కానీ, మరి నేను హామీలన్నీ నెరవేర్చేశాను. మనమంతా కూడా చూసాం మీడియాలో, పేపర్లలో కూడా నెరవేర్చేశాను. మరి ఎవరైనా దాని మీద మాట్లాడితే మడత పెట్టాలా అని చెప్పి చెప్పాడు. అతని ఉద్దేశం ఏదో వేరేగా ఉంటారు, కానీ మాట మార్చి మీ నేలకు మడత అని చెప్పి చెప్పాడు. మరి ఇలాంటి దుర్మార్గుడు గతంలో కూడా మనం 2 సార్లు మోసపోయాం. రామారావు గారి నుంచి ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు 2 రూపాయల కేజీ బియ్యాన్ని 5 రూపాయలు 25 పైసలు చేశాడు. మహిళలంతా కూడా ఎంతో నమ్మకంతో రామారావు గారి మీద మద్యపాన నిషేధం అంటారే మూకుమ్మడిగా ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే ఆ రోజు వచ్చిన 3 నెలల్లోనే మా ప్రభుత్వం నడిచేది కష్టం, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మద్యపాన నిషేధాన్ని నేను తొలగిస్తా ఉన్నానని చెప్పి అతను ఏమాత్రం సిగ్గు కూడా లేకుండా మాట్లాడిన విషయం కూడా మనం గుర్తు తెచ్చుకోవాలని మనం చేస్తున్నాం. 6 సూపర్ 6 వాగ్దానాలు ఇచ్చినటువంటి మనిషి ఆ 143 హామీలలో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చనందుకు, ఆ సూపర్ 6 హామీలలో ఒక తల్లికి వందనం 85 లక్షల మందికి ఇవ్వాల్సింది 35 లక్షల మందికి కోత వేసి 50 లక్షల మందికి ఇస్తున్నందుకు, ఆ 50 లక్షలు కూడా 3 సెంట్లు ఎక్కువ ఇల్లు ఉంటే వారికి 8,020 రూపాయలు మాత్రమే ఇస్తున్నందుకు, 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడితే వాళ్ళకు కూడా 8,020 రూపాయలు ఇస్తారనేటువంటి నిబంధన విధించినందుకు, నిన్ననే మనం సోషల్ మీడియాలో వార్తలు చూసినాం. ఆగస్టు 15 నుంచి అందరికీ ఫ్రీ బస్ అని చెప్పినటువంటి వ్యక్తి జిల్లాలో తిరిగే వాళ్లకు మాత్రమే అనే నిబంధన ప్రత్యేకంగా విధించినందుకు, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2,85,000 కోట్ల రూపాయలు నేరుగా పేద ప్రజలకు అందిస్తే అంతకంటే ఎక్కువగా 2,50,000 కోట్ల రూపాయలు నేరిస్తా జగన్ ఇచ్చేది ఆ సంక్షేమ కార్యక్రమాల కంటే ఎక్కువగా ఇస్తా అభివృద్ధిని బుల్లెట్లాగా దూసుకు వెళ్లిపోయేటట్టు చేస్తారు అని మనందరినీ కూడా పేద ప్రజలందరినీ కూడా మోసగించి మనకు తెలియకుండానే, అంటే మన పార్టీ కార్యకర్తలకు తెలియకుండానే మనమందరం కూడా ఎన్నికల హడావిడిలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సంయుక్తంగా సంతకాలు చేసి ప్రతి ఫోన్ నంబర్ కు కాల్ చేసి కాలాయిల్లో ఓ ఓటీపీ నంబర్ రాగానే మీ ఇంట్లో 4 ఉన్నారు అమ్మాయిలు, మీ ఇంట్లో 3 అబ్బాయిలు ఉన్నారు, 4 అమ్మాయిలకి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.